యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు 2వ దినమున ఉపవాస ప్రార్థనలో మనం ఉన్నాం. దుఃఖ దినాలైతే మనకు గతించిపోయాయి, కానీ అప్పుడెప్పుడో జరిగాయి. అయితే వాటిని జ్ఞాపకం చేసుకొని సిలువ ధ్యానం అయితే మనం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపునకు ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. చాలండి. గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువను మోసుకొని కపాలమను చోటికి వెళ్ళెను. హీబ్రూ భాషలో దానికి గొల్గొతా అని పేరు. మనం గమనించినట్లయితే కపాలం అనే స్థలం, దానికి మన తెలుగు భాషలో ఏమంటారంటే ఒక వ్యక్తి యొక్క తల పుర్ర ఉంటుంది కదండి, అటువంటి విధముగా కొండ ఉంటుంది. అటువంటి ఆకారంలో ఉన్న కొండపైకి యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువను మోసుకుంటూ వెళ్ళారు. దానికి చాలా పేర్లు ఉన్నాయి. దానిలో ఒక పేరు కపాలం అనే స్థలము, ఇంకొకటి గొల్గొతా, ఇంకొకటి కల్వరి. కల్వరి అనే పదం మనకు బాగా తెలుసు. ఈ గొల్గొతా, కపాలం అనే పదం మనకు అర్థం కాకపోయినా ఇది కల్వరి అనేటువంటి పదముగా పిలువబడుతూ ఉంది. ఏ ప్రదేశంలో యేసు ప్రభు వారిని సిలువ వేశారు అంటే కల్వరి, గొల్గొతా, ఈ కపాలం అనే ప్రాంతమునకు ఆయనను తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రాముఖ్యమైన అంశం ఏదైనా ఉందంటే అదే సిలువ. ఏంటండి? సిలువ. ఈ సిలువ గురించి ఈరోజు మనం కొన్ని విషయాలను తెలుసుకోనబోతున్నాం. అసలు సిలువ ఎందుకు అంత ప్రాముఖ్యం? మామూలుగా సిలువ దేనికి సాదృశ్యం అంటే శాపమునకు సాదృశ్యం. కానీ కరుణామయుడైన దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. శాపగ్రస్తమైన మనుషులను ఆశీర్వాదకరముగా మన దేవుడు మార్చాడు. అందుకొరకే ఆ శాపకరమైన సిలువ మానును తన భుజముల మీద భరించాడు. అదేవిధంగా సర్వమానవాళి పాపమును కూడా భరించి ఆయన పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే సిలువ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సిలువలో ఏమేమి ఉన్నాయి? చాలా విషయాలు ఉన్నాయి. సమయం సరిపోదు, 3 విషయాలు చెప్తాను. సిలువలో ప్రార్థన చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఆమేన్. మనం గమనించినట్లయితే ఒక దొంగ యేసు ప్రభుతో మాట్లాడుతూ అనగా ఒక ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ వ్యక్తి పరిశుద్ధుడా? ఈ వ్యక్తి నీతిమంతుడా? ఈ వ్యక్తి ఏమైనా మంచి కార్యక్రమం చేశాడా అంటే ఆ వ్యక్తి చరిత్ర దొంగ, దోచుకునే వ్యక్తి. ఆ దొంగ మంచివాడు కాదు. ఆ వ్యక్తి ఒక ప్రార్థన ఆ యొక్క నిత్య రాజ్యానికి చేర్చినది. ఈ దినాన మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విని మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. నమ్మిన వారు మాత్రమే చెప్దాం ఆమేనని. ఆమేన్. ఎందుకనగా ఒక దొంగ ప్రార్థననే విన్న దేవుడు తన బిడ్డలుగా ఉన్న మన ప్రార్థనను వినడా? వింటాడు. ఒక ఎన్నికగా లేనటువంటి వ్యక్తి, ఇంకా మరణిస్తున్న వ్యక్తిని చివరి సమయములో, చివరి గడియలో, చివరి నిమిషంలో ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారి వైపు చూసి నీవే నాకు దిక్కు అని అడిగినప్పుడు నువ్వు నాతో కూడా నా రాజ్యములో ఉంటావు, పరదేశిలో ఉంటావు అంటున్నాడు. ఆ దొంగ గుర్తించాడు. ఏమని? ఈయన దేవుడు, ఈయనకు రాజ్యం ఉంది, ఈయనకొక సైన్యం ఉంది, ఈయన గొప్పవాడని ఒక దొంగ గుర్తించాడు. విశ్వాసులు గుర్తించలేకపోతున్నారు దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని.
విశ్వాసులు గుర్తించలేకపోతున్నారు నా దేవుడు నా పక్షముగా కార్యం చేస్తాడని. కానీ ఒక దొంగ గుర్తించి నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అనగా ఆయనకు రాజ్యం ఉందని గుర్తించాడు దొంగ. ప్రతిరోజు వాక్యం వింటున్న మనం గుర్తించాలి, ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కానీ జరగనటువంటి కార్యములు కూడా ప్రార్థన ద్వారా జరిగిస్తాడు. ఆ సిలువలో ఒక ప్రార్థనలు ఉన్నాయి చాలా. సిలువలో ప్రార్థన, దొంగ చేసిన ప్రార్థన విన్న దేవుడు మనము తన బిడ్డలుగా పిలువబడుతున్న మన ప్రార్థనను దేవుడు వింటున్నాడు. దేవుడు సమాధానం ఇస్తాడు, ఊహించని విధముగా అద్భుత కార్యం చేస్తాడు. ఎందుకనగా ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. దొంగ చివరి సమయం ఇంకా ఏమైతే అయింది, ఈయనతో మాట్లాడడం అవసరమా, కొద్ది నిమిషాలు నా యొక్క దొంగ చరిత్ర జ్ఞాపకం చేసుకుందామని అనుకోలేదు, నా పరిస్థితి జ్ఞాపకం చేసుకుందాం అనుకోలేదు. వినినటువంటి యేసు ప్రభు మాటను తాను వింటున్నాడు, తండ్రితో మాట్లాడుట వింటున్నాడు, ఆ యొక్క శిష్యులతో తల్లి బాధ్యత అప్పచెప్పేటప్పుడు వింటున్నాడు. అన్ని వింటునేటప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. కాబట్టి విన్న వాక్యమును బట్టి ఆ వ్యక్తి ప్రార్థన చేసి అడిగాడు, నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువని దేవుడు మాట ఇచ్చాడు. అప్పుడెప్పుడో ఉంటావని లేదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో వచ్చే సంవత్సరం ఉంచుతానని చెప్పలేదు. దొంగ కదా, ఒక సంవత్సరం నరకంలో ఉండయ్యా మళ్ళీ పిలుస్తానని చెప్పలేదు. ప్రార్థన తక్షణమే కార్యం చేసింది. మన జీవితంలో ప్రార్థనకు ఒక సమయం, ఒక నిర్ణయం, కాలం సమయమున దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మొట్టమొదటిగా సిలువలో ప్రార్థనను దేవుడు విన్నాడు. దొంగకు నేడే నువ్వు నాతో కూడా పరదేశులో ఉండు అన్నాడు. రెండవదిగా చూద్దామండి పరిశుద్ధ గ్రంథములో క్షమాపణ. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. చాలండి, గమనించినట్లయితే మొదటి మాట ఏం విన్నాం? ఆయన మొదటి మాట ప్రార్థన వినినప్పుడు విని సమాధానం ఇచ్చాడు. రెండోదిగా క్షమాపణ. క్షమాపణ ఏ విధంగా? ఎవరైనా మనకు హాని చేశారనుకో, ఎప్పుడెప్పుడు దొరుకుతారయ్యా, ఎప్పుడు ఆ సమయం వస్తుంది అనుకుంటారు. క్రైస్తవులుగా మనము ఏమి చేయకూడదు, కానీ యుద్ధము యెహోవాదే, ఆయన చేస్తాడు, ఆయన సమస్తము జరిగిస్తాడు. ఎందుకనగా నా పక్షమున నిలవబడిన వారిని విడిచిపెట్టనన్నాడు యేసయ్య. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారిని విడిచినట్టు మరిచినట్టు చరిత్రలో లేనే లేదు. ఎందుకనగా మన కోసం చరిత్రను కూడా మార్చగలడు. మన కొరకు మనకు వ్యతిరేకంగా నడిచే వ్యక్తులను కూడా మార్చగలడు. మన కొరకు వ్యతిరేకంగా ఉన్న మనసు యొక్క మనస్తత్వాన్ని కూడా మార్చగలడు. ఎందుకంటే మనము చేయవలసినది దేవుని వెంబడిస్తూ వెళ్ళాలి. ఆశీర్వాదం మనల్ని వెంబడిస్తూ వస్తుంది. రెండోది క్షమాపణ, క్షమించే గుణం. క్రైస్తవ్యం అంటేనే క్షమించే గుణం. ఆ గుణం కలిగినదే క్రైస్తవ్యం. అది అందరికీ తెలుసు, కానీ చాలామంది మౌనంగా ఉండిపోతారు. ఒకానొక సమయంలో ఒక పాస్టర్ గారు చాలా వృద్ధుడైపోయాడు, వృద్ధాపంలో ఉన్నాడు. చాలామంది రక్షింపబడ్డారు ఆయన ద్వారా. ఇంకా ఆయన వినికిడి శక్తి తగ్గింది, మాట్లాడుటకు శక్తి తగ్గింది, సరిగా చూపు కూడా తగ్గింది, మంచం మీద పడుకున్నాడు. అందరూ బాగున్నారు, ఇద్దరు వ్యక్తులు మాత్రం సంఘంలో అంతగా మంచిగా లేరు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని పిలిచాడు. అయ్యా ఆ ఇద్దరిని పిలవండి అన్నారు. అందరికీ ఒక ఆలోచన, పాస్టర్ గారికి చక్కగా సేవ చేస్తున్నాం, మంచిగా ప్రేమిస్తున్నాం, కానీ ఈ 1000 మంది అయినా మమ్మల్ని పక్కన పెట్టి, దాదాపు 1000 మంది ఉన్నాం, ప్రేమించేవారం, నీతిగా జీవించేవారం, మమ్మల్ని పక్కన పెట్టి ఆ ఇద్దరిని పిలిచాడే. ఆ ఇద్దరు మంచివారు కాదు కదా. ఆ పాస్టర్కి వెళ్ళేటప్పుడు ఆ ఇద్దరితో ఏం పని అనుకున్నాడు. ఆ పాస్టర్ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఇద్దరిని పిలవండి అంటే, ఏంటి అంతమందిలో మమ్మల్ని మాత్రం పిలిచాడు,
మేము ఒక్కరోజు పాస్టర్ గారి మాట విన్నట్టు చరిత్రలో లేదే. ఏం చెప్తాడో ఏం చేస్తాడో అని పాస్టర్ గారి పక్కన వెళ్తే పాస్టర్ గారు అన్నారు, ఒకరు ఇటువైపు రండి, ఒకరు ఇటువైపుకు రండి అన్నాడు. అర్థం కాలేదు. రండయ్యా, కుడివైపు ఒకరు ఎడమవైపు ఒకరు నిలవబడండి అన్నాడు అని చెప్పగానే పాస్టర్ గారు ఒక చిన్న ప్రశ్న, అది చెప్పండి తట్టుకోలేకున్నామన్నారు. ఏంటి? సరే చెప్తున్నాను వినండి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే, అయ్యా దొంగ ఆ యొక్క వ్యక్తులు అనుకుంటున్నారు, అయ్యా మమ్మల్ని ఎందుకు పిలిచారు? నీకు ఒక మాట చెప్దామని పిలిచాను, వస్తున్నా, నాకు సమయం వచ్చింది, నీకు చెప్పేసే వెళ్తాను, బాధపడద్దు అన్నాడు. ఆయన ఇంకా చనిపోయే స్థానంలో ఉన్నాడు, చివరి గడియ. అంటూ యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి కొరకు మరణించేటప్పుడు ఆయన పక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. నేను వెళ్ళిపోతున్నాను, సమయం ఆసన్నమైంది, నా పక్కన ఇద్దరు దొంగలు కావాలని కోరుకున్నాను, ఎవరయ్యా దొంగలని ఆలోచిస్తా ఉంటే ఈ 1000 మందిలో ఇద్దరే కనపడ్డారు, ఆ దొంగలు మీరేనయ్యా, ఖచ్చితంగా కుడివైపునొకరు ఎడమవైపు ఉంటారు కదా అని ప్రశ్న వేశారంట. అంతవరకు మారు మనసు లేని ఆ ఇద్దరు, ఎంత చెప్పినా వినని ఆ ఇద్దరు, భక్తి లేని వారి ఇద్దరు ఆ మాట విని మారు మనసు పొందారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాస్టర్ గారు వారి గురించి ప్రార్థించి మారాలనుకున్నారు. తన ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ వ్యక్తులను మార్చాలని ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను సేవ చేసేటప్పుడు ఆ యొక్క సేవలో ఉంటుండగా ఒక పాస్టర్ నా దగ్గరికి వచ్చి ఈ మాట అడిగారు, మా కుమారుడు, మా బాబు సేవలో అంతగా లేడు, నీవేమో బాగా సేవ చేస్తా ఉన్నావు, ఈ వయసులో నీకు సేవ అవసరమా? ఇంకా సమయం ఉంది కదా అని అన్నాడు. ఆ వ్యక్తి యొక్క ఆశ అంతా ఏంటంటే, మా బాబు ఎట్ట సేవలో లేడు, నీ సేవలో ఉంటున్నావు, ఈ అంతా అవసరమా? ఇంకా చాలా సమయం ఉంది కదా అన్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఈయన సేవకుడై ఉండి ఇంకా నన్ను బలపరచాలి కానీ ఇంకా ఏం వద్దులే, మౌనంగా ఉన్నంటున్నాడే అని తెలుసుకున్న తర్వాత దేవుడు తెలియజేశాడు, నేను ఎక్కువ సేవ చేస్తూ ఉంటే, వాక్యం చెప్తా ఉంటే చాలామంది ఓర్చుకోలేక తట్టుకోలేకుండా ఉన్నారు. వారిలో ఒకరు ఈయన. వారి కుమారుడు మందిరంలో లేడని నేను ఆ వయసులో ఉన్న వ్యక్తిని మందిరంలో ఉంటే తట్టుకోలేనటువంటి వ్యక్తి. నేనన్నాను, నన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ఆ పిలుపుకు ఆ దర్శనమునకు లోబడి నేను వెళ్తున్నాను. నీ కుమారుడు మారాలి అంటే, నీ కుమారుడు పాట పాడాలి అంటే, నీ కుమారుడు ప్రసంగం చేయాలంటే ప్రార్థన చేయండి, నన్ను బలహీనపరచకండి. నా పిలుపు, నా దర్శనం వేరు, మీ కుమారుని పిలుపు నాకేం తెలియదు, నీకే తెలియాలయ్యా అన్నాను. గమనిస్తే మనం ముందుకు వెళ్తా ఉంటే ఎన్నో అడ్డంకులు వేస్తూ ఉంటారు. మనం గమనించినట్లయితే వాక్యం కూడా చాలామంది వింటూ ఉంటారు. నన్ను ఇదే ప్రశ్న, మేము 40-50 ఇయర్స్ నుంచి సేవ చేస్తున్నాం, మేము చేయనంతా కూడా ఈ వయసులో చేస్తున్నాం అని అడుగుతారు. మంచిగా అడిగితే మంచిదే, నాకు సంతోషం, కానీ ఓర్చుకోలేక అడిగితేనే నాకు బాధ. అయితే నేను ఒకటే చెప్తాను, నేను దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి జీవించుటయే నాకు చాలు, అంతకు మించి నాకేమొద్దు. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో చెప్పాడు, అంత దినముల యందు ఆత్మను మనుషులందరి మీద నేను కుమ్మరించేదను. ఆ ఆత్మను కుమ్మరిస్తూ ఉండగా ఆత్మశక్తితో నింపబడిన నేను దేవుని పరిచర్య చేస్తున్నాను. ఎవరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ పిలుపుకు లోబడినటువంటి నేను ఆయన పిలుపుకు లోబడి ఎప్పుడు ఉంటాను. ఎవరు మన జీవితంలో మనల్ని ఏమన్నా క్షమించాలి, ఎవరు మన జీవితంలో ఎన్ని ఆటంకము చేసినా క్షమించాలి. అందుకే క్షమాగుణం, క్షమించే గుణం ఈ రాయబడ్డటువంటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. నేను ముందు కూడా ఈ మాట చెప్పాను. ఇక్కడ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటే 3 వీరు అనే పదం ఉంది. ఇంకోసారి మైక్లో చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించమని చెప్పెను. ఆమేన్. ఈ పదంలో 3 సార్లు వీరు 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 అని ఉన్నది.
తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అంటే, ఈ వీరు అంటే ఎవరు అంటే సర్వ మానవాళి. యేసుక్రీస్తు ప్రభువుల వారు మానవుని ఆదామును చేసినప్పటి నుంచి ఉన్నప్పటి నుండి ఆదాము నుండి యేసుక్రీస్తు ప్రభువుల వారు వరకున్న ప్రజల వరకు వీరు అనేవారు. ఇంకొక వీరు అనేవారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించిన కాలములో జన్మించి సర్వమానవాళి కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేచాడు కదా, అప్పటి వరకు ఉన్నవారు. ఇంకొక వీరు అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు పునరుత్థానుడైన తరువాత రెండవ రాకడ వరకు ఉన్న ప్రజలు. అనగా ఒక మాటలో చెప్పాలి అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ కాలములలో ఉన్న ప్రజలందరి కొరకు, అందరి నిమిత్తం వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న ప్రజలందరి పాపమును ఒకేసారి బలియాగము చేసిన గొప్ప దేవుడు. అందుకొరకే ఆయనలో ఉన్న క్షమాగుణం మనం కలిగి ఉండాలి. మూడోదిగా చూసుకుందాం. చివరిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని అతనితో తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట తన ఇంట చేర్చుకొనెను. ఆమేన్. చాలండి. మొదటిగా ప్రార్థన, సిలువలో ప్రార్థన. రెండోదిగా సిలువలో క్షమాపణ. మూడవదిగా సిలువలో ఆదరణ. యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ మానుపై ఆయన బలియాగం అయ్యేటప్పుడు ఇంకా ప్రాణం ఉన్నది. ఆ సమయములో ఆయన గాయములు, ఆయన రక్తము, ఆయన ముళ్ళ కిరీటం చూస్తున్నటువంటి మరియమ్మ గారు పక్కన ఉన్నప్పుడు యేసయ్య అన్నాడు శిష్యుడితో, ఆ తల్లి బాధ్యత నీకు అప్పజెప్తున్నాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తన శిష్యుడికి అప్పజెప్పాడు. ప్రాణం పోయేటప్పుడు కూడా తన తల్లి బాధ్యత అనగా ఆమె హృదయంలో రగులుతున్న బాధను ఆదరణ కలిగించాడు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. సిలువలో ప్రార్థన ఉన్నది, సిలువలో క్షమాపణ ఉన్నది, సిలువలో ఆదరణ ఉన్నది. అనేక మంది అనేక సమస్యల చేత బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సిలువ చెంత మనం చేరినప్పుడు మనకు నిజమైన ఆదరణ దొరుకుతుంది. లోకంలో అనేకమైన బాధలు వస్తాయి. ఆదరణ లేదు అని మనం అనుకుంటామేమో, ఆదరణ కలిగించేటువంటి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. లోకంలో అనేకమైన శ్రమలు వస్తాయి. ఈ శ్రమలో నేను భరించలేనటువంటి శ్రమలలో ఉన్నామేమో, కానీ దేవుడు సహాయము చేస్తాడు. ఎందుకనగా సిలువ చెంతనే సర్వమానవాళికి సంతోషం. అందుకే నేను సిలువ ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఉన్న ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడేమో కానీ సర్వమానవాళి బాధకు, మా సర్వమానవాళి ఇబ్బందులకు, కష్టాలకు ఒకే ఒక చెంత సంతోషం. అదే సిలువ చెంత చేరినప్పుడే సర్వమానవాళికి సకల ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం కావాలి అంటే ఈ సిలువ చెంత మనం చేరాలి. దేవుడు ప్రార్థిస్తే ప్రార్థన వింటాడు. మనము అడిగినది సమస్తం ఇచ్చి క్షమిస్తాడు. మూడవదిగా ఆదరణ ఇస్తాడు. ఈ వాక్యం మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.